మీరు గనక జావా నేర్చుకోవాలనుకున్నా, జావా యూజ్ చేసి ఎటువంటి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా ఖచ్చితంగా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనేది మీకు తెలియాల్సిందే. ఎందుకంటే కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ రాకపోతే మీరు ఈవెన్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయలేరు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము జావాలో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు నేర్చుకోవాలన్నది వెరీ క్లియర్గా మాట్లాడదాం. ఓకే, సో జనరల్గా మనం ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నా ఆర్ ఈవెన్ ఎటువంటి ప్రోగ్రామ్ రాస్తున్నా సరే మల్టిపుల్ డేటాని స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తాము, అరేస్ యూజ్ చేస్తాం కదా. సో ఒక సింగిల్ అరే వేరియబుల్లో మల్టిపుల్ డేటా అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు జనరల్గా. ఓకే, సో దీంతోనే మనకి పని అయిపోతుంది కదా, అరేస్ ఆర్ సూపర్ అనుకుంటాం. కానీ అరేస్లో చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. సో ఏంటో డిసడ్వాంటేజెస్ అంటే, సో అరేస్ అనేవి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది గ్లోబల్ కాదు. ఓకే, సో అరేస్కి ముందే మనం సైజ్ ఫిక్స్ చేసేయాలి. ఓకే, సో సైజ్ ఫిక్స్ చేసేసి ఇంకా అన్ని ఎలిమెంట్స్ని మాత్రమే మనం ఆ అరేలో స్టోర్ చేయగలం. ఓకే, సో అంతకు మించి మళ్ళీ స్టోర్ చేయాలంటే మనం స్టోర్ చేయలేం, అది గ్లోబల్ కాదనమాట. ఓకే, సో అలాంటి పరిస్థితుల్లో ఈ అరేని మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము, ఎంతమంది పార్టిసిపెంట్స్ వస్తారో తెలీదు, ఒక అరే క్రియేట్ చేసుకున్నాము, వచ్చిన వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఈ అరేలో స్టోర్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో మన మ్యాక్సిమం ఎక్స్పెక్టేషను మహా అయితే 100 మెంబర్స్ వస్తారు, అంతకంటే రారు అని చెప్పి ఒక సో అరేని మ్యాక్సిమం 100 లిమిట్తో ఒక అరే క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసుకొని ఎస్ ఇంకా వస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా స్టోర్ చేసేస్తున్నాం. కానీ మన సర్ప్రైజ్కి అక్కడ ఏమైందంటే సో 300 మెంబర్స్ వచ్చేసారు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 100 మెంబర్స్ని మాత్రమే మనం అరేలో స్టోర్ చేయగలము, ఇంకా మరి మీకు అలో చేయము అని చెప్పి వాళ్ళకి చెప్పేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సో మనకి అరే అనేది గ్లోబల్ కాదు, ముందు ఎంత సైజులో మనం అరే క్రియేట్ చేస్తామో ఇంకా దానికే ఫిక్స్ అయిపోతుంది. అలాగే ఒక అరే తాలూకా ఏదైతే ఇంటర్నల్ మెకానిజం ఉంటుందో దానితో మనం అడ్వాన్స్డ్ లెవెల్ కస్టమైజేషన్స్, రకరకాల మెథడ్స్ దాని మీద అప్లై చేయడము మన ప్రాజెక్ట్కి తగ్గట్టుగా కన్వీనియంట్గా కావాల్సినన్ని ఆపరేషన్స్ మనం అరేతో చేయలేము. సో చేయాలి అన్నా కూడా చాలా కాంప్లెక్స్ అయిపోతుంది అనమాట. ఓకే, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎలా అయితే ఒక అరే అనేది మల్టిపుల్ డేటాని స్టోర్ చేస్తుందో అలాగే కలెక్షన్స్ కూడా మల్టిపుల్ డేటాని స్టోర్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అంటే ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు. ఆ వాల్యూస్ అనేవి ప్రిమిటివ్ టైప్ డేటా టైప్ వాల్యూస్ అవ్వచ్చు, లేదు అంటే ఆబ్జెక్ట్స్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఈ రోజున అంతా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కదా. సో అంటే ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయాలి. సో ఎప్పుడైతే మనం డేటాబేస్లో కూడా ఆబ్జెక్ట్స్ లాగానే డేటాబేస్కి పంపించి అక్కడ స్టోర్ చేస్తామో, డేటాబేస్ నుండి వచ్చినటువంటి డేటా కూడా మళ్ళీ తిరిగి ఆబ్జెక్ట్స్ లా కన్వర్ట్ చేసుకొని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలి. సో ఈ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడము, వాటి మీద రకరకాల మెథడ్స్ యూజ్ చేసి డీల్ చేయడము, ఇదంతా కూడా సో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్తో మనం చాలా బాగా చేయొచ్చు అనమాట. ఓకే, సో దీని యొక్క గ్లోబల్ నేచర్ అంటే ఒకసారి మనం కలెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి అందులో ఉండే ఇంటర్ఫేసెస్ క్లాసెస్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక కలెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అది గ్లోబల్ అనమాట. అంటే సో ఇంకా డైనమిక్గా దాని సైజ్ ఎంత పెరిగిపోతున్నా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే అది గ్లోబల్. ముందు మనం సైజ్ ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో అరేలో ఉండే పెద్ద లిమిటేషన్ అనేది పోయింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రకరకాల మెథడ్స్ని, బిల్ట్ ఇన్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. వాటితో మనం ఇన్ డెప్త్ లెవెల్ కస్టమైజేషన్స్, రకరకాల ఆపరేషన్స్ వాటి మీద చేయొచ్చు. సో దీనివల్ల ఎటువంటి రియల్ టైం ప్రాజెక్ట్కైనా మనకి ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపెనీస్ కూడా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ వస్తేనే మీకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. జావా డెవలపర్ అంటే కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ రావాల్సిందే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడితే, సో జనరల్గా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అవి ఏంటంటే లిస్ట్ అని, సెట్ అని, మ్యాప్ అని, క్యూ అని. ఓకే, సో లిస్ట్, సెట్, మ్యాప్, క్యూ, సో వీటిని యూజ్ చేసుకొని మనం ఈ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
ఓకే, సో ఏంటి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అంటే, సో మనకి లిస్ట్ అన్నది ఏం చేస్తుంది అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఈ లిస్ట్ అన్నది డూప్లికేట్స్ని అలో చేస్తుంది. ఓకే, సో ఎలిమెంట్స్లో డూప్లికేట్స్ మళ్ళీ మనం ఇస్తుంటే వాటిని అలో చేస్తుంది. సో డూప్లికేట్స్ని ఆపదనమాట. అలాగే మనం ఏ ఆర్డర్లో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తామో ఆ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో అదే మనకి ఏదైతే సెట్ అనేది ఉంటుందో సెట్ అనేది మనకి ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చెయ్యదు. అయితే సో మనకి లిస్ట్ కంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డూప్లికేట్స్ని అలో చేయదనమాట. సో సెట్ అనేది ఎప్పుడు కూడా డూప్లికేట్స్ని అలో చేయదు. అలాగే మ్యాప్ అనేది ఏదైతే ఉందో ఇందులో కేవలం మనం వాల్యూస్ మాత్రమే కాదు కీ వాల్యూ పెయిర్స్ స్టోర్ చేస్తాం. ఓకే, సో ఎక్కడైతే మనకి కీ వాల్యూ పెయిర్స్ టైప్లో మనకి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది అవసరం పడుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం మ్యాప్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో అలాగే మనకి క్యూ అనేది కూడా ఉంటుంది. క్యూ అనేది ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఓకే, సో మనకి ఎక్కడైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ నేచర్లో మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే క్యూ అనేది యూజ్ చేస్తాం. సో ఈ 4లో ఎక్కువగా మనం యూజ్ చేసేవి లిస్ట్, సెట్, మ్యాప్. ఇవైతే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక ఒక్కొక్క ఇంటర్ఫేస్లో మనం ఎక్కువగా యూజ్ చేసేటటువంటి క్లాసెస్ గురించి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ మనం తీసుకున్నామంటే లిస్ట్ అండర్లో ఎక్కువగా మనము సో లింక్డ్ లిస్ట్ కానీ అరే లిస్ట్ కానీ వాడుతూ ఉంటాం. సో ఈ అరే లిస్ట్ అనేది ఏవైతే ఉందో ఇది యాక్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది దీన్ని యూజ్ చేస్తే. ఓకే, అదే లింక్డ్ లిస్ట్ అనేది కొంచెం యాక్సెస్ స్లోగా ఉంటుంది. కానీ సో ఇన్సర్షన్స్, డిలీషన్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా అరే లిస్ట్ కంటే లింక్డ్ లిస్ట్లో ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. ఓకే, సో ఎక్కడైతే మనం ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువగా ఇన్సర్షన్స్, డిలీషన్స్ చేస్తామో అలాంటి దగ్గర లింక్డ్ లిస్ట్కి వెళ్ళిపోతాం. లేదు అంటే అంత లేదు నాకు యాక్సెస్ ఫాస్ట్ ఉంటే చాలు, అన్ని ఫ్రీక్వెంట్ ఇన్సర్షన్ డిలీషన్స్ ఉండవు అనుకుంటే మనం అరే లిస్ట్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో అలాగే మనం సెట్ గురించి మాట్లాడితే సెట్ అండర్లో ఎక్కువగా యూజ్ చేసేటటువంటివి హ్యాష్ సెట్ ఉంటుంది, లింక్డ్ హ్యాష్ సెట్ ఉంటుంది, ట్రీ సెట్ ఉంటుంది. ఓకే, సో హ్యాష్ సెట్ అనేది ఏంటంటే మనకి ఆర్డర్కి గ్యారంటీ ఇవ్వదు. ఇంకా ఈ సెట్ టైప్ అన్నీ కూడా మనకి సో డూప్లికేట్స్ అలో చేయవు. అయితే హ్యాష్ సెట్ అన్నది ఏంటంటే ఆర్డర్ మెయింటైన్ చేయదు. అదే మనకి లింక్డ్ హ్యాష్ సెట్ అన్నది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. అదే మనకి ట్రీ సెట్ అనేది మనం ఇన్సర్షన్ ఆర్డర్ కాదు, ఇంకా ఆటోమేటిక్గా వాటిని సార్ట్ చేసి సార్టెడ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది ట్రీ సెట్ అనమాట. ఓకే, సో నాకు ఆర్డర్ పూర్తిగా వద్దు అనుకుంటే మనం హ్యాష్ సెట్కి వెళ్ళిపోవచ్చు. ఆర్డర్ కంపల్సరీగా ఇన్సర్షన్ ఆర్డరే కావాలి విత్ డూప్లికేట్స్ అలో చేయకూడదు అనుకుంటే లింక్డ్ హ్యాష్ సెట్కి వెళ్ళొచ్చు. ఓకే, సో డూప్లికేట్స్ అలో చేయకూడదు బట్ ఆర్డర్ అన్నది సార్ట్ అయిపోవాలి, సార్టెడ్ ఆర్డర్ కావాలి అనుకుంటే ట్రీ సెట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి సెట్ ఉంటుంది. అలాగే మ్యాప్ మనం తీసుకున్నా కూడా హ్యాష్ మ్యాప్ ఉంటుంది. ఓకే, అలాగే లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఉంటుంది, అలాగే ట్రీ మ్యాప్ ఉంటుంది. హ్యాష్ మ్యాప్ అనేది ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, బట్ మనం ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మళ్ళీ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి వెళ్ళాలి. అలాగే మనకి సార్టెడ్ కావాలి, సార్టెడ్ వైజ్గా మనం మెయింటైన్ చేయాలనుకుంటే సేమ్ మనకి సెట్ ఎలాగైతే ఉంటుందో అలాగే సో ఇక్కడ ట్రీ మ్యాప్ అనేది ఉంటుంది. సో ట్రీ మ్యాప్ అనేది మనకి సార్టెడ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మనం దేనికి వెళ్ళాలి అనేది డిసైడ్ కావాలి. సో డిసైడ్ అవుతూ దాని ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మీరు చూసారు కదా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఎంత ఇంపార్టెంటో. రియల్ వరల్డ్లో ఏ ప్రాజెక్ట్ చేసినా మనం ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక కలెక్షన్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాల్సిందే. ఓకే, సో మీరు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఎందుకు అనేది మీకు చాలా క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు కూడా మనం తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే జావా నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు కోర్ జావా కానీ కంప్లీట్ జావా ఫుల్ స్టాక్ కానీ మన తెలుగులో బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ప్లేలిస్ట్కి రండి. ఇక్కడ నేను ఫుల్ కోర్సెస్ అనేవి రెడీ చేశాను. ఓన్లీ కోర్ జావా 50 వీడియోస్, అలాగే ఏదైతే కంప్లీట్ జావా ఫుల్ స్టాక్ అనేది 349 వీడియోస్తో నేను ఫుల్ కోర్సెస్ అనేవి ఒక ఆర్డర్లో పెట్టి ఉంచడం జరిగింది. మన తెలుగులో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, విత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్
ఓరియంటెడ్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్తో. ఓకే, సో కాబట్టి మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కసారి ప్లేలిస్ట్కి వచ్చి చూడండి. మీరు వేరే దగ్గర నేర్చుకుంటున్నా కూడా ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీరు చాలా కొత్త విషయాలు ఇందులో నేర్చుకుంటారు. అండ్ మన తెలుగులో ఇంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్ కట్గా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. సో ఒకసారి ప్లేలిస్ట్ చూడండి అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఇక మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.